మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా మన స్టార్టప్ అనేది స్టార్ట్ చేశాను, దట్ ఈస్ మెంటీబై. సో ఆల్రెడీ మెంటీబై స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది కాబట్టి అసలు మెంటీబై నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు మెంటీబై అంటే ఏంటి, ప్లాన్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఎంత ప్రైసు ఏంటి, మొత్తం అంతా కథ అంతా మీకు తెలుస్తుంది అనమాట ఈరోజు ఈ వీడియోలో. సో జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నేను కావాలంటే నేను నిజంగా చెప్తున్నా, నాకు నా శాలరీ అబోవ్ 1 lakh వస్తుంది పర్ మంత్. అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటి నుంచి నాకు ఈజీగా 6-7 lakhs వస్తుంది పర్ మంత్ మినిమం అంటున్నా. అండ్ ఒకవేళ నేను గ్రో చేస్తే ఇంకో 3-4 ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేస్తే ఈజీగా నేను 10 lakhs వరకు సంపాదించవచ్చు పర్ మంత్. కానీ ఎందుకు నా టైం అంతా పెట్టి అసలు మెంటీబై కోసం ఇస్తూ అసలు ఏం చేస్తున్నా, అసలు ఎందుకు ఇచ్చేస్తున్నా అనేవన్నీ కూడా మీకు తెలియాలి, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఎవ్రీ వన్. అది కూడా మనం చాలా బడ్జెట్లో చేస్తున్నాం. బయట చూసుకుంటే కోర్సెస్ 1 lakh ప్లస్ 1.5 lakh 2.5 lakh కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే విత్ దిస్ మెంటీబై అసలు బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ అనేది కూడా నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈజ్ యాక్చువల్లీ ద స్పెల్లింగ్ మనం తెలుసుకుందాం. ఏంటంటే మెంటీబై అనేది నేను ఎందుకు పెట్టా అంటే, ఇది నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు అనుకున్న ఐడియా అన్నమాట. సో ఇదేంటంటే బేసిక్గా నేనేమనుకున్నా అంటే, నేను ఎప్పుడు ఏది నేర్చుకోవాలనుకుంటున్నా కూడా ఫస్ట్ స్టెప్ వస్తేప్పటికి లెర్న్. నేను ఒక స్టెప్ దగ్గర స్టక్ అయిపోవడం, రైట్? లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు గైడెన్స్ లేకపోవడం, నాకు మంచి రిసోర్సెస్ లేకపోవడం, లేదా యూట్యూబ్లో చూసానుకో ఫ్రీదే కదా బోర్ కొట్టేసి ఒక దగ్గర ఆగిపోవడం, లేదా ఎందుకులే మనకి ప్లేస్మెంట్స్ అప్పుడే లేవు కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వడం, లేదా ఏంట్రా దీనివల్ల ఏం ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు, 3 నెలల ముందు చేసిన కోడే ఇప్పుడు గుర్తులేదు, సో ఇప్పుడు చేసిన కోడ్ 4 years తర్వాత ప్లేస్మెంట్స్కి గుర్తుంటుందా అని చెప్పి అనుకోవడం, రైట్? ఇలా ఎన్నో సీన్స్ అనేవి నేను చూసా. సో ఇవన్నీ నేను ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అంటే 2020లో నేను ఏం చేశా అంటే 2020 అక్టోబర్లో నేను వెబ్ డెవలప్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశాను, చాలామంది దగ్గర వినేవాడిని అనమాట. సాఫ్ట్వేర్ ఈజ్ ఫ్యూచర్, సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్, వెబ్సైట్స్ డెవలప్ చేసి వేరే వాళ్ళకి మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చాలా థింగ్స్ అనేవి నేను చూశాను. ఎప్పుడు 2020లో నేను చూశాను అనమాట. అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు అక్కడి నుంచి 1 year టైం పట్టిందనమాట. ఏం చేయడానికి, HTML నేర్చుకోవడానికి, రైట్? దీని తర్వాత పైథాన్ కొంచెం నేర్చుకోవడానికి, దీని తర్వాత ఇలా బేసిక్ ఏవైతే ఫౌండేషన్స్ ఉంటాయో వెబ్ రిలేటెడ్ ఇవి నేర్చుకోవడానికి నాకు 1 year టైం పట్టింది. ఆఫ్టర్ దిస్ 1 year నా కోడింగ్ జర్నీ అనమాట ఇది బేసిక్గా. దీని తర్వాత 1 year తర్వాత నేను ఎలాగైనా కూడా మనం గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళిపోవాలి, రైట్? గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది GSOC అంటారు అనమాట. GSOCలోకి వెళ్ళిపోవాలి. దీని తర్వాత మనం ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేసేయాలి అని చెప్పి ఎన్నో గోల్స్ ఉండేవన్నమాట. దీనికోసం నేను ఏం నేర్చేసుకోవాలి, గిట్హబ్ నేర్చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరికేవంటే నాకు ఎవరో చెప్పేవారు యూట్యూబ్లో. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నానో అలా నాకు ఎవరో ఒకరు చెప్పేవారు అనమాట. సో హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే ఇవన్నీ చేయాలి కదా అని చెప్పేసి ఇవన్నీ చేసేవాడిని. కానీ ఇవన్నీ చేసేటప్పుడు నాకు కరెక్ట్గా ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ఈ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను. ఏంటి, సరిగ్గా గైడెన్స్ లేకపోవడం, సరిగ్గా సపోర్ట్ లేకపోవడం. అప్పుడు నేను మా సీనియర్ని చూస్తే ఫుల్ స్టాక్ అనేది చాలా బాగా చేస్తాడు. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఆ అన్నయ్య నాకు చెప్తే మొత్తం అంతా సార్టెడ్ కదా అని చెప్పేసి అనుకున్నా. అంటే ఈ అన్నయ్య నాకు నేర్పిస్తే సెట్ కదా, అన్నయ్య జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, అన్నయ్య నేర్చుకుంటాడు, అన్నయ్య కూడా ఒకప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఉంటాడు కదా. సో ఇఫ్ దిస్ సీనియర్ టీచర్స్ మీ, ఇది సార్టెడ్. ఆ సీనియర్ ఎందుకు టీచ్ చేస్తారు అనేది మనకు తెలియదు, రైట్? సో అక్కడే మనం ఏం చేసామంటే మెంటీ అంటే ఎవరు, ఇతను ఒక మెంటర్ దగ్గర ట్రైన్ అవుతున్నారు కదా, ఒక మెంటర్ దగ్గర ట్రైన్ అవుతున్నాడు. సో దీన్ని ఏమంటామంటే మనం మెంటీ అంటాం అనమాట, అంతే కదా? మెంటర్ దగ్గర చదువుతున్న వాడిని మెంటీ అంటాం. సో ఒకవేళ ఈ మెంటీయే చదివిపిస్తే మనకి సో మెంటీబై అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట మనకి మెంటీబై. సో దిస్ ఈస్ ద యాక్చువల్ సింపుల్ థింగ్ అబౌట్ మెంటీబై అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇవి నేర్చుకోవాలి, రైట్? నా ప్రాబ్లం మీకు చెప్పాను, ఇవి చేయాలి అది చేయాలి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నా దగ్గర ఏం రిసోర్సెస్ లేవు, నా దగ్గర బ్రాండింగ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి 2023 జూలైలో మనం ఏం చేస్తామంటే కోడ్ విత్ స్వరూప్ లాంచ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఎలానో కూడా అప్పటికి స్వరూప్ అంటే ఎవరో తెలుసుకున్నారు. మెంటీబై తెలియదు కానీ స్వరూప్ అంటే ఎవరో కొంతమందికి తెలుసు.
అప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే రికార్డెడ్ కోర్సెస్ అనేవి లాంచ్ చేసాం. అవి చాలా బాగా నచ్చాయి. చాలామంది మీలో కూడా చాలామంది విన్నారు, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు ఈ రికార్డెడ్ కోర్సెస్ తీసి అక్కడ నుంచి 2024 డిసెంబర్ వరకు నేనేం చేశాను అంటే సమ్ ఆఫ్ ద స్పెషల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి రైట్ ఇన్ ద బిట్వీన్ ఆఫ్ 2024 మధ్యలో నేను ఐడెంటిఫై చేసి నేనేం చేశాను అంటే వాళ్ళని మీ సీనియర్స్ కింద అసైన్ చేశాను. వాళ్ళతో నేను టెస్ట్స్ చేసా, అది చేసా, ఇది చేసా, ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు అనేవి నేను తెలుసుకోవడానికి ట్రై చేసా. ఆ ఎక్స్పీరియన్సెస్లో ఆ ఫెయిల్యూర్స్ అవి ఇవి ఇవన్నీ ఏం చేశానంటే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశా. ఇక్కడ వీళ్ళకి అందరికీ ఫ్రీగా కొంచెం ప్రొవైడ్ చేయడానికి, వీళ్ళందరికీ కొంచెం మనకేంటంటే ఈ సపోర్ట్, ఈ అసిస్టెన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం, టార్గెట్స్ ఇవ్వడం, అవి చేయించడం. సో అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యా అంటే ఆఫ్టర్ దిస్ 2024 డిసెంబర్ వరకు ఇన్ అరౌండ్ సెప్టెంబర్ ఈ మధ్యలోనే నేను రియలైజ్ అయ్యా. సో ఇవన్నీ టెస్ట్ చేశాను అనమాట. దెన్ ఐ కేమ్ విత్ దిస్ ఐడియా. సో ఇక్కడ నేనేమనుకున్నా అంటే మెంటీబైలో స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ప్రతి ఒక్క కాలేజ్లో కూడా ఇలాంటి టాపర్స్ ఉంటారు, రైట్ ఆర్ నో. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే వీళ్ళని ఆల్రెడీ నేను లాస్ట్ 6 monthsలో చెప్పా కదా, 1.5 yearలో నేను ఆల్రెడీ గ్యాదర్ చేశాను ఇలాంటి వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి ఏం చేశా అంటే ఇప్పుడు వీళ్ళని మెంటర్స్ కింద, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బికమ్ మెంటర్స్. అర్థమైందా? వీళ్ళు మెంటర్స్ అవుతారు అండ్ దే విల్ బి డూయింగ్ ద ఇంటర్న్షిప్ ఓవర్ హియర్. మెంటీబైలో మనము కొంతమంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చాం. ఆ ఇంటర్న్షిప్లో 3,000 per month అనేది వాళ్ళు అర్న్ చేస్తున్నారు అనమాట. 3,000 per month వాళ్ళు అర్న్ చేస్తారు. ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉండడు, ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం మనం, రైట్? మన కంపెనీ అనేది ఇంటర్న్షిప్స్ ఇస్తుంది. సో ఇమాజిన్ చేసుకోండి, ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. అండ్ ఇప్పుడు నువ్వు కూడా రావచ్చు, నువ్వు చూస్తున్న ఈ వీడియో ఎంత ఇంట్రెస్టెడ్గా చూస్తున్నా నువ్వు కూడా దీనికి రావచ్చు. ఎందుకు ఈ ఐడియాని ఇక్కడ ప్రజెంట్ చేస్తుందంటే మీ అందరికీ చెప్తే నేను ఇంకా దూసుకెళ్ళిపోతా అని చెప్పేసి. పర్లేదు, నా ఐడియా మీ అందరిలో ఎవరు తీసేసుకున్నా పర్లేదు, కాంపిటేటర్స్ తీసేసుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నాకు నమ్మకం ఉంది. నేను ఆల్రెడీ సెటప్ బిల్డ్ చేశాను లాస్ట్ 2 years నుంచి. సో నాకు అక్కడ నమ్మకం ఉందన్నమాట, నేను దీన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్ళగలను. అండ్ దానికి మీకు ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి, టెన్షన్ పడద్దు. మీకు ఫర్దర్ ముందు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకు యాక్చువల్ ఫీడ్బ్యాక్స్ చూపిస్తాను, మీకు స్టూడెంట్స్ ఏమంటున్నారు మన దాని గురించి అని చెప్పి. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ వస్తేప్పటికి దెర్ విల్ బీ అన్ ఎంటైర్ 1 year ప్రోగ్రామ్. అంటే 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. బేసిక్ వాళ్ళకి బేసిక్ అని చెప్పేసి ఉంటుంది, బేసిక్ ప్లస్ ఇంటర్మీడియట్. సో ఇలా మనకి ఏముంటుందంటే ఒకే బ్యాచ్, దానిలో 2 levels అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ అసలు మాకు ఏమీ కోడింగ్ రాదు అనుకునే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాము. పైథాన్ నేర్చుకుంటాము. ఏమేమి నేర్చుకునేవి నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఏం నేర్చుకుంటామంటే Python/C ప్రోగ్రామింగ్. దీని తర్వాత మీరు వెబ్ డెవలప్మెంట్ చేస్తారు, ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఇదేంటంటే ఇది కోర్ అనమాట, కోర్ సబ్జెక్ట్. ఇదేం జరిగిద్దంటే ప్రాక్టికల్ అనమాట. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్తో పాటు మీరు ఇక్కడ DBMS నేర్చుకుంటారు, అంటే డేటాబేస్ నేర్చుకుంటారు. ఇక్కడ మీరు ఆల్రెడీ బిల్డ్ చేస్తారు, వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు DSA నేర్చుకుంటారు. DSA చేసిన తర్వాత అడ్వాన్స్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఈ అడ్వాన్స్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీరేంటంటే రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటారు, ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ చేస్తారనమాట. ఎలా చేస్తారు ఏంటి అనే దానికి మనం వద్దాము. ఇవే ఎందుకు అనేది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని తీసుకున్నా, ఒక 4th year స్టూడెంట్ ప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ని తీసుకున్నా కూడా పైథాన్లో లూప్స్ చెప్పమంటే చెప్పలేడు. పైథాన్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పమంటే చెప్పలేడు. పైథాన్లో ఇంకేం అడిగినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ వెళ్ళాను అనుకో, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, ఇటువంటి క్వశ్చన్స్ అడిగినా అనుకో, అవి చెప్పలేడు. ఇంక ఇవన్నీ ఎక్కడ చెప్తాడు బ్రో? ఇవి కూడా చెప్పరు. బయట బీటెక్లో ఇలా ఉంది సిచ్యువేషన్. ఏం చేస్తున్నారు? ఎవడేం చేయట్లేదు. ఇంట్రెస్ట్గా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఇక్కడ దెక్కొని ఏదో ఒకటి చేసుకొని కష్టపడి లాస్ట్కి 3-4 LPA జాబ్ తెచ్చుకుంటున్నాడు. కానీ 1-2 years తర్వాత ఏం జరిగిద్దంటే ఆఫ్టర్ దిస్ ఏ ఏజెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టేసుకోవాలి దీన్ని. నేను ఇక్కడ పెద్దగా రాస్తున్నా. ఏజెంట్స్ ఇప్పుడు బయట ఎలా ఉందో తెలుసా? బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా?
అసలు ఒక్కొక్క జాబ్ నేను చూసా కాబట్టి నేను చెప్తున్నాను ఇవన్నీ. నాకు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి చేసుకొని సంపాదించుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ ఏఐ ఏజెంట్స్ ఎప్పుడైతే వస్తాయో సపోర్ట్ జాబ్స్ ఉండవు. అప్పుడు క్యాప్జెమిని, వర్చుసా, ఐబిఎం ఇవన్నీ కంపెనీస్ అనేవి వచ్చి నీకు జాబ్స్ ఇవ్వవు, ఫ్రెషర్స్కి జాబ్స్ ఇవ్వవు. నీకు ఇవన్నీ బేసిక్ మినిమం అనమాట. నువ్వు ఇవన్నీ 1 ఇయర్లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా నీకు ఒకవేళ రాకపోతే, ఈ కాన్సెప్ట్స్ నీకు రాకపోతే, ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నీకు లేకపోతే ఎవడు జాబ్ ఇవ్వడు నీకు. జాబ్ ఏంటి, ఇది ఉన్నా కూడా జాబ్స్ ఉండట్లేదు బయట. ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి లాస్ట్లో నాకు ఎంత వచ్చిందో తెలుసా, 5.5 LPA. అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకో, నీ వాల్యూ ఏంటి అర్థం చేసుకో. ఇవన్నీ రాక నువ్వు జస్ట్ పైథాన్లో ఏదో చేసి కూర్చుంటే జాబ్ వచ్చేస్తుంది, పర్లేదు, TCS వచ్చేస్తుంది. నాకు కొంతమంది ఫ్రెండ్స్కి వచ్చింది క్యాంపస్లో. ఏం చేస్తారు, ప్లేస్మెంట్స్ ప్రిపరేషన్కి యాప్టిట్యూడ్, క్వాంటిటీ ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇంటర్వ్యూ అయిపోద్ది, ఇంటర్వ్యూ పక్కన చీటింగ్ చేసుకొని చేసేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదో జాబ్కి వెళ్ళిపోతారు, సపోర్ట్ రోల్. ఆ సపోర్ట్ రోల్స్ అన్నీ ఏజెంట్స్ తినేస్తుంది. అప్పుడు మీకు ఆ జాబ్స్ ఉండవు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను అప్స్కిల్ అవుతా అనుకుంటారు చాలామంది. ఆ జాబ్స్ ఉండాలి కదా ఫస్ట్, ఆ జాబ్స్ ఉండవు. సో అందుకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద స్టార్టప్స్, అంతెందుకు మెంటీబై ఒక 5 years తర్వాత ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ తీసేసుకుంటే వాళ్ళే, ఫర్ ఎగ్జాంపుల్ మెంటీబైయే ఒక 2 lakhs కోర్స్ అయిపోవచ్చేమో. సో ఇప్పుడు మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఏవైతే బేసిక్ థింగ్స్ ఉన్నాయో ఈ బేసిక్ థింగ్స్ అనేవి నాకు చేయడానికి 4 years పట్టింది వితౌట్ ఎనీ గైడెన్స్ ఆఫ్ ఎ మెంటర్. సో ఇప్పుడు నేను బయట కోర్సెస్ చూసుకుంటే, ఏమైనా కోర్సెస్ చూసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవ్వరూ ప్రొవైడ్ చేయట్లేదు. నాకు తెలుసు ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. ఇంజనీరింగ్ వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఎందుకు కడుతున్నాం మనం వీడికి అని చెప్పేసి. ఒక్కసారి 4th year దాటేసిన తర్వాత అందరికీ ఎఫెక్ట్ అయ్యిద్ది. అప్పుడు ఒక్కొక్కడు జాబులు రావట్లేదురా, పెట్టాలరా అని చెప్పి లక్షలు పెడతారు. ప్రాక్సీలని, సైడ్గా అని, ఆ సైడ్ అని, ఈ సైడ్ అని ఫేకులు చేసుకొని వెళ్తానన్నమాట, ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టుకొని. బయట రియాలిటీ ఎలానే ఉంది బ్రో, చెప్తున్నాను నేను. బయట జాబ్స్ లేవు, బయట నిజంగా జాబ్స్ ఉండవు. బికాస్ వెన్ ఏఐ ఏజెంట్స్ వస్తే జాబ్స్ ఉండవు. సో వీటినన్నిటిని పాయింట్లో పెట్టుకొని ఏవైతే ఒక బేసిక్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నువ్వు మెకానికలా, ఈసీఈయా, నువ్వు సివిల్ ఇంజనీరింగా సంబంధం లేదు. నువ్వు యూట్యూబ్ చేస్తున్నా కూడా ఈ బేసిక్ థింగ్స్ అనేవి నీకు రావాలి. ఎందుకంటే దిస్ విల్ టెల్ అబౌట్ ద టెక్. ఆ బేసిక్ టెక్ అండర్స్టాండింగ్ అనేది నీకు ఉండాలి. ఆ బేసిక్ టెక్ అండర్స్టాండింగ్ నీకు లేదంటే నీకు నువ్వు యూట్యూబ్ చేసినా ఏది చేసినా కూడా యూ విల్ బి రిప్లేస్డ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ విత్ ఏఐ ఏజెంట్స్. ఒకవేళ నేను యూట్యూబ్ చేస్తున్నా, ఇఫ్ ఐ డోంట్ నో దీస్ థింగ్స్, ఒకవేళ నాకు వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఏఐ ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అర్థం అవ్వకపోతే నేను ఇంత సంపాదించలేను లక్షల్లో. నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉండి యూట్యూబర్స్ ఉన్నారు, రైట్? కానీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే లేదు కదా. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ అండర్స్టాండ్ అబౌట్ ద టెక్ అర్థం చేసుకున్న తర్వాత వాట్ వీ విల్ ప్రొవైడ్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ థర్డ్, మెంటీబై అడ్వాన్స్. ఒకవేళ మీరు ఈ బేసిక్ నుంచే మాతో పాటు ఉండుంటే మీకేం దొరుకుతుంది అంటే మెంటీబై అడ్వాన్స్లో ఉన్న కోర్సెస్ అనేవి, రికార్డెడ్ కోర్సెస్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. సో ఇప్పుడు మెంటీబై అడ్వాన్స్లో ఏముంటాయంటే మీకు ఇక్కడ UI/UX వస్తుంది. దీని తర్వాత నేను ఏదైతే చేస్తున్నానో బిజినెస్ అండర్స్టాండింగ్, అంటే పర్సనల్ బ్రాండింగ్, సోషల్ మీడియా యాజ్ అ సర్వీస్. ప్రతి ఒక్కరు కూడా రాటాక్స్, వీళ్ళు ప్రతి ఒక్కరు పాడ్కాస్ట్లు ఎందుకు వస్తున్నాయి, తెలుగులో ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ సోషల్ మీడియా ఈజ్ ఆల్సో ఏ ఫ్యూచర్. కానీ సోషల్ మీడియాలో నువ్వు ఉన్నావు అనుకో, ఉంటావు, కానీ నీకు టెక్ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండి నువ్వు అప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చావనుకో, అప్పుడు నువ్వు గ్రో అవుతావు. అవన్నీ పక్కన పెట్టదు, అది లాస్ట్లో పెడతాను నేను ఈ సోషల్ మీడియాని. ఎందుకంటే జనాలు ఏమనుకుంటారంటే దీనికి అంత వాల్యూ ఇవ్వరు అనమాట. కానీ మనకేంటంటే డబ్బులు దీనిలోనే వస్తాయి, అది అర్థం చేసుకోరు ఎవరు. మనకి వాల్యూ కూడా ఉండాలి, డబ్బులు కూడా రావాలి. ఎలా అంటే ఎలా బాయ్, ఫుల్ స్టాక్ ఉంటుంది. దీని తర్వాత ఫుల్ స్టాక్లో మనకి యాంగులర్, మర్న్, జావా స్టాక్ ఇవి ఉంటాయి. దీని తర్వాత డెవాప్స్ ఉంటుంది. దీని తర్వాత సైబర్ ఉంటుంది, రైట్? దీని తర్వాత ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇంకొకటి AI ప్లస్ డేటా సైన్స్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకి మెంటీబై అడ్వాన్స్లో వస్తాయి. సో ఇవన్నీ ఇప్పుడే వచ్చేస్తాయా అంటే రావు, అప్పుడే రావు. ఆఫ్టర్ అవర్ బేసిక్ బ్యాచ్ సక్సెస్. ఓకే, దిస్ ఇస్ ఫ్యూచర్ ప్లాన్, దిస్ ఇస్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్. ఎందుకు నేను ఇది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చెప్పా అంటే నేను UI/UX చేయాలన్నా అంటాడు, నేను డేటా సైన్స్ చేయాలన్నా అంటాడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో చేయాలన్నా అంటాడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుల్ స్టాక్, డెవాప్స్ ఇవన్నీ చేయాలన్నా, సైబర్ సెక్యూరిటీ చేయాలన్నా అంటాడు.
ఇవన్నీ చేయాలి సరే, అవన్నీ చేయాలంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఈ స్కిల్స్ ఉండాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా నువ్వు ఫస్ట్ ఈ స్కిల్స్ తెచ్చుకో. నువ్వు వ్లాగింగ్ ఛానల్స్, ఆ ఛానల్స్, ఈ ఛానల్స్ చేయాలనుకో చేసుకో, వద్దనట్లే. కాకపోతే అప్పుడు కూడా నీకు ఒకవేళ ఈ టెక్నాలజీ ఉందనుకో ఈజీగా పైసలు అలా అంటే ఇలా వస్తాయి. టెక్ అంటే చదువుకి వాల్యూ ఉంటుంది. నేను నిజంగా 100K ఫాలోవర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఈజీగా ఒక రీల్కి 1.3 lakhs తీసుకుంటా. ఎందుకు అంత తీసుకోగలుగుతున్నానంటే బికాస్ నాకు నాలెడ్జ్ ఉంది, నాకు టెక్ అండర్స్టాండింగ్ ఉంది, నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు యూట్యూబ్లో ఇంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి చదువు గురించి చెప్తున్నాడు వీడు. అందుకే నాకు అంత డబ్బులు ఇస్తున్నారు. బయట వాళ్ళకి అంత ఎవరు, అర్థమవుతుందా మీకు? సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు దీన్ని స్టూడెంట్స్ పరంగా చూస్తే ప్రతి ఒక్కరు అని మేము ఏఐడిఎస్ అని మేము డేటా సైన్స్ బ్రాంచ్. సో ఇప్పుడు మేమేం చేయాలి, డేటా సైన్స్ గురించి చెప్పండి రోడ్ మ్యాప్ అంటారు. ఇలాంటి వాళ్ళ గురించే నాకు ఇదే వస్తుంది అనమాట. మీరు ఏ డేటా సైన్స్ అయినా ఏదైనా కూడా దీస్ ఆర్ యువర్ ఫౌండేషనల్ స్టెప్స్, దీస్ ఆర్ యువర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ. కంపల్సరీలీ దింపేసుకో, బుర్రలో పెట్టేసుకో, ఇవి నువ్వు చేయాల్సిందే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి పైథాన్ ఆర్ సి కోర్ ప్రాక్టికల్లో ప్రాజెక్ట్స్, డేటాబేస్, ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ఇందులో క్విజెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా నేను మీతో చెప్తాను, షేర్ చేస్తాను, మొత్తం అంతా షేర్ చేస్తాను మెంటీబై గురించి. ఇది ఇంపార్టెంట్ వీడియో. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, కాకపోతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి వెళితే చాలు. సో ఇప్పుడు ఇవి చేసిన తర్వాత ఒకవేళ నీకు డేటాబేస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో నువ్వు డేటాబేస్ ఇంజనీర్ అవ్వచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు వెబ్ డెవలప్మెంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు అంటే నువ్వు వెబ్ డెవలపర్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. సో దాని తర్వాత నీకు పైథాన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ డేటాబేస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో రెండు కలిపి డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ డిఎస్ఏ, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్ బావచ్చు అంటే నువ్వు ఏఐ వైపు వెళ్ళొచ్చు. నువ్వేమనుకున్నావు అంటే డిజైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్లో ఎలా ఉండాలి, ఏం ప్లేస్ అవ్వాలి అనుకునేటప్పుడు నువ్వు యూఐ/యూఎక్స్ వైపు వెళ్ళొచ్చు. రైట్. నువ్వు క్లౌడ్ సర్వీసెస్ వైపు ఉన్నప్పుడు నువ్వు డెవాప్స్ వైపు, క్లౌడ్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు బగ్స్ వెతకడంలో ఉన్నావనుకో అప్పుడు నువ్వు సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు కదా. సో ఇది ప్రతి ఒక్కరికి బేసిక్ అనమాట. ఇది లేకుండా 99% ఆఫ్ ద ఇంజనీర్స్ బయట తిరుగుతున్నారు. నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది. ఎవడు నేర్చుకోవట్లేదు. ఇవి ఎలా నేర్చుకోవాలి అంటే ఎక్కడ సొల్యూషన్ లేదు. సో అందుకే ఇది ప్రొవైడ్ చేయడానికే మనం ఏం చేసామంటే మెంటీబైని స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, స్టూడెంట్స్ క్లిప్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి చూడండి. సో హలో ఎవ్రీవన్, ఐఎమ్ సూర్య కార్తికేయ, పర్సూయింగ్ మై ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇన్ సెల్ఫ్ యూనివర్సిటీ. ఏం నేర్చుకున్నానంటే 1 monthలో లైక్ నువ్వు నేర్పిస్తున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే మా కాలేజ్లో ఇప్పుడు క్లాసెస్ అవుతాయి కాబట్టి క్లాసెస్లో వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్ స్టేట్మెంటు మేము ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఓకే ఇది మనం నిన్నే కదా మనం నేర్చుకున్నాం మెంటీబైలో. థ్యాంక్ యూ సో మచ్ మెంటీబై, అండ్ చాలా మంచి ఆపర్చునిటీ నాకు ఇది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మెంటర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు డౌట్స్ ఏమన్నా చాలా బాగా క్లారిఫై అవుతున్నాయి. ఐఎమ్ సంజయ్ కృష్ణ, currently pursuing my BTech second year in Marlakshman Reddy Institute of Technology and Management, and I am enrolled in Basic 1 batch of Mentibai course, and it has given me a lot of insights of the web development and also Python, which I am currently learning. Mentibai కోర్స్లో జాయిన్ 15 days అవుతుంది. ఈ 15 daysలో నేను చాలా చేంజ్ అవ్వా, చాలా నేర్చుకున్నా అండ్ చాలా చేసా. Hi, I am Vaishnavi, currently pursuing BCA second year in Osmania University, Hyderabad. I am extremely happy that I have been joined in Mentibai Premium course. Before joining this course, I didn't even know the basics of Python and web development. But within a month of joining, I have seen the significant results. Now I am confident that I can build my own websites. Even I have created my own websites in web development. I would like to extend my heartfelt thanks to my co-founders Swarup and Anshna. Hello, my name is Kaushal. I am a BTech second year student studying in SRM University, Chennai, pursuing computer science and engineering with specialization in artificial intelligence and machine learning. My journey in coding and technology began with a curiosity to build innovative solutions and to enhance my problem solving skills. Under the guidance of Team Mentibai, I am continuously improving my programming knowledge and working on coding challenges to strengthen my expertise. ఇప్పుడు యాక్చువల్గా ఎలా జరుగుతుంది, వాళ్ళ మైండ్లో ఏదో ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మన మెంటీబై ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. దాని తర్వాత ప్రైసెస్ గురించి చెప్పి, దాని తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ గురించి చెప్పి,
మనం ఈ వీడియోని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఇది అర్థమైన తర్వాత మన ప్లాన్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే వీటిని ఇలానే ఉంచితే, బికాస్ దిస్ ఈజ్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్. ఇవి మీరు నేర్చుకుంటారు ఇన్ ద నెక్స్ట్ 1 year. అంటే నువ్వు ఇంకా ప్లేస్మెంట్కి తోపు అనుకునే లెవెల్కి వెళ్ళిపోతావు. నన్ను నమ్ము, ఎందుకంటే నేను ఎన్నో చూసా, ఎన్నో కష్టపడ్డా, ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యా. అన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ నీ ముందు నిల్చున్నా. ఇప్పుడు మనం Mentiby ఎలా జరుగుతుంది, ఫస్ట్ మంత్ యూ విల్ బీ డూయింగ్ పైథాన్ ప్లస్ వెబ్ డెవలప్మెంట్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచే వెబ్సైట్స్ డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ 6 months వుడ్ బి దిస్ హాఫ్. ఈ హాఫ్ అనేది మీకు ఫస్ట్ 6 monthsలో వచ్చేస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ ఇవి 6 months కోర్స్ కాస్త మొత్తం ఇది 1 year కోర్స్ కదా, ఈ 1 year కాస్త మనకి 6 monthsలో లేదా 8 monthsలోకి వచ్చేయచ్చు బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇది ఫస్ట్ 6 months జరిగిద్ది, ఇదేం జరిగిద్దంటే ఇది నెక్స్ట్ 6 months జరిగిద్ది. ఎందుకంటే ఇది మేము అన్నీ మైండ్లో పెట్టుకొని చేసాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్ అవుతారు స్టూడెంట్స్, కొన్ని ఉంటారు కాబట్టి మేము 6 months కింద డివైడ్ చేసాం. నాకు 4 years పట్టింది కాబట్టి ఈ రెండు 6 months పెట్టి 1 year పెట్టి మీరు కరెక్ట్ ఎఫర్ట్స్ పెడితే మీరు ఖచ్చితంగా యూ విల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బ్రో. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఎలా ఉంటుంది కోర్స్ లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి మనం Mentibyలో. ఇది నేను చాలా పెద్ద ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడంటే మన దగ్గర అంతమంది లేరు, కానీ 200 బ్యాచ్ స్టార్ట్ చేసామన్నమాట మనం. ఇప్పుడు ఈ 1000 స్టూడెంట్స్ కాస్త ఈ 50 or 100 బ్యాచెస్ కింద డివైడ్ అయిపోతారు. సో ఇప్పుడు ఏంటి, ఫ్రమ్ అ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నీకేముండదు. నువ్వు కట్టిన డబ్బులకి నీతో పాటు నీకేముంటుందంటే ఈచ్ సెక్షన్కి 2 mentors ఉంటారు, ప్లస్ 1 మీకు మొత్తం అంతా వచ్చిన ఒక సూపర్ సీనియర్ ఉంటారు అనమాట. తనే ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట మన దగ్గర, అతను ఉంటారు. ప్లస్ బాలకృష్ణ ఉంటాడు. సో తినేంటంటే ఇప్పుడు మీరు అనుకుంటారు, అనియా ఈచ్ సెక్షన్కి మనకి ఏం చేస్తున్నావు, స్టూడెంట్ మెంటర్స్ ఇస్తున్నావు కదా, వాళ్ళకి ఎంత నొచ్చు అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మీరు ఒకసారి ఆ టెస్టిమోనియల్స్ ఫీడ్బ్యాక్ చూసి ఉంటారు కదా, అర్థమై ఉంటుంది కదా ఎలా జరిగింది ఏంటి అనేది, ఎలా జరుగుతుంది అనేది. మెంటర్స్ అక్కడి నుంచి వస్తారు, ప్లస్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ప్లస్ ఇక్కడ మీకు బాలకృష్ణ ఉంటారు, ప్లస్ వీళ్ళన్నిటితో పాటు నేను ఉంటాను. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ మీకు సెపరేట్ సెషన్స్ అయితే అన్నీ అయితే, కాకపోతే ఆల్రెడీ జరిగిపోతుంది ఇది. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ మీకేంటి, మీరేం చేస్తారు, మీరు ఎంతో కట్టారు Mentibyలో కోర్స్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏముంటుందంటే, ఓకే నేను నాతో పాటు ఇంకో 50 members ఉన్నారు సెపరేట్ కాలేజెస్ నుంచి. ఒకటేమో ఒక చెన్నై, ఒకటి పాండిచేరి, ఒకటి గుజరాత్, అక్కడక్కడ నుంచి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఒక 50 students బ్యాచ్ ఉంటుంది అంతే. అర్థమవుతుందా? ఇవన్నీ హానెస్ట్గా నేను Mentiby స్టూడెంట్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకి కూడా అడగొచ్చు మీరు వెళ్ళి, అసలు నిజంగా ఇలా జరుగుతుందా లేదా బ్రో అని చెప్పి. ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే, ఈచ్ సెక్షన్ తర్వాత ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్ వస్తేప్పటికి ఇప్పుడు మీకు వీక్లీ టార్గెట్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, మీకు ఇక్కడ ఏముంటుందంటే వీక్లీ టార్గెట్స్ ఇస్తారు. ఎందుకంటే నేను నేను చెప్పా కదా 3 months తర్వాత బోర్ కొట్టేస్తుంది, అదైపోద్ది ఇదైపోద్ది అని చెప్పి. సో ఇక్కడ మీకు ఒకవేళ వీక్లీ టార్గెట్స్ ఉన్నాయనుకోండి, మీరు సూపర్ చేస్తారు. అర్థమవుతుందా? అండ్ మీకు ఇక్కడ 2 లైవ్ డౌట్ సాల్వింగ్ ప్లస్ లేదంటే ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అనేవి మీ మెంటర్స్ ద్వారా జరుగుతాయి. ప్లస్ ఇక్కడ మీకు ఏం జరిగిద్దంటే 1 session విత్ ఫౌండర్ జరిగిద్ది అనమాట. ఇది మీకు ఇన్ అ వీక్ జరుగుతుంది. ఇది మీకు మొత్తం ఏదైతే ఉందో మీకు ఇక్కడ ప్లాన్ కూడా చూపిస్తాను, మీకు మొత్తం డే బై డే ప్లాన్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఆ ప్లాన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారా లేదో చూస్తాం మేము. ఎందుకు మేము 50 members 2 mentors, 50 లేదా 100 members. సో ఇప్పుడు మీకు ఎందుకు జస్ట్ ఇంత తక్కువ బ్యాచ్ని పెట్టామంటే, మేమేం చేద్దాం అనుకున్నాం అంటే, ప్రతి ఒక్క ఇండివిజువల్కి మేము ఎవరైతే ఈ మెంటర్స్ ఉన్నారో వీళ్ళకి per month 3,000 rupees వెళ్తుంది. సో వెళ్తుందంటే వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నీ కింద ఉన్న 50 మంది నువ్వు చూసుకోవాల్సిందే, 2 ఉంటారు, 2 మిమ్మల్ని చూసుకోవాలి. ఇది ఆల్రెడీ జరుగుతుంది, సక్సెస్గా జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫెయిల్యూర్స్ లేవు. తీసుకోవాలి, లైవ్ సెషన్స్ తీసుకోవాలి. లైవ్ సెషన్స్ తీసుకోకపోతే వాళ్ళకి 3,000 కాస్త కట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే వాళ్ళకి కట్ అయిపోద్ది అనమాట. వాళ్ళు ఏం చేయట్లేదన్నా సరిగ్గా కట్ అయిపోద్ది అనమాట. రూల్స్ మీకు మాత్రమే కాదు, రూల్స్ మెంటర్స్ కూడా ఉంటాయి, బోనసెస్ మెంటర్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? సో మనం ఏంటి, 4th థింగ్ ఈజ్ రూల్స్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతాం. సో నాకు అవసరం లేదు నువ్వు అల్లా టప్పగా చదువుతావు, నువ్వు ఏదేదో చేస్తావు అంటే నాకు నువ్వు అవసరం లేదు. నువ్వు సీరియస్ అంటేనే నువ్వు వస్తావు ఇక్కడికి. అర్థమవుతుందా? సో నేను ఎలాగైతే చెప్పానో మీకు రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి.
నేను ఇప్పుడు ఆ రూల్స్ గురించి వాటి గురించి అంత ఇన్డెప్త్గా చెప్పాలనుకోవట్లేదు. కాకపోతే లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి, లింక్డ్ఇన్ గ్రో చేసుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ చేయాలి, అసైన్మెంట్స్ చేయాలి, అప్డేట్స్ చేయాలి, అన్నీ కూడా ఉంటాయన్నమాట. దిస్ ఇంక్లూడ్స్ ఆల్. నేను అన్ని ఫీచర్స్ని ఇక్కడ నేను మీకు మొత్తం స్పెసిఫిక్గా చెప్పలేను. కాకపోతే మీకు మొత్తం ఇన్డెప్త్గా కావాలంటే మన వెబ్సైట్ కూడా రెడీ అయిపోతుంది. మన వెబ్సైట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నప్పటికీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెంటిబై థింగ్. రూల్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఏమేమి చేపిస్తామంటే ఇవి ఏవైతే పైథాన్ ఉంటుందో పైథాన్లో మీరు కోడింగ్ క్వశ్చన్స్ చేయాలి, అసైన్మెంట్స్ చేయాలి. వీక్లీ టార్గెట్స్ చెప్పా కదా, ఆ టార్గెట్స్లో మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, మీకు ప్రాజెక్ట్స్ చేయిస్తాము, అన్నీ చేయిస్తాం. ఆ పరంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఏదైతే 1 lakh 2 lakh కోర్సెస్ ఉంటాయో దానికంటే చాలా బాగుంటుంది. మీరే లోపల నుంచి అంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను మిమ్మల్ని ఎన్రోల్ చేయించుకోవాలి అని చెప్పేసి చెప్పట్లేదు. ఐ నీడ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఫాలో విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 1 year. అర్థమవుతుందా? అలాంటి స్టూడెంట్స్ మాత్రమే నాకు కావాలి. పర్లేదు, ఇక 20 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా నేను వాళ్ళతోనే వెళ్తా, వాళ్ళతోనే ప్రొసీడ్ అవుతా. అండ్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. ఫస్ట్ బ్యాచ్లో 240 members వచ్చారు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్. వాళ్ళు నాకు చాలామంది ఆల్రెడీ 100+ members, 200+ members వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. రూల్స్ ఆర్ రూల్స్. ఫాలో అయితే ఉంటావు, లేదంటే కోర్స్ నుంచి బయటికి తీసేస్తాం. నువ్వు అంటావు ఇప్పుడు మాకు మధ్యలో సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి, ఆ ఎగ్జామ్స్ వస్తాయి. నువ్వు ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇక్కడ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఇలాంటి స్పెషల్ కేసెస్ ఉంటాయి చూడు, మీరు లైవ్స్ మిస్ అయిపోతారు, అలాంటివి జరుగుతుంటాయి, రైట్? సో వీటికి మేమేం చేసామంటే మీకోసం ఆఫ్టర్ ఫస్ట్ మంత్ అంటే సెకండ్ మంత్ నుంచి, అంటే ఎప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఎవరైతే బాగా చేద్దాం అనుకుంటారో, కొంతమంది టాపర్స్ ఉంటారు కదా, మేము చేసేయాలి, మేము అది చేసేయాలి, ఇచ్చేసేయాలి, రైట్? కొంతమంది నా టైప్ స్టూడెంట్స్ వస్తారు, మేము కొంచెం నేర్చేసుకున్నామో మేము చేసేస్తామో అని చెప్పి. అలాంటి స్టూడెంట్స్ని మేము ఏం చేస్తామంటే సైడ్కి లాగేస్తాం. దీన్ని ఏమనొచ్చు అంటే మనం మెంటిబై టాపర్స్ అని చెప్పేసి సైడ్కి లాగేస్తాం అనమాట. అంటే మీరు లింక్డ్ఇన్ చేస్తున్నా, మీరు ఏది చేస్తున్నా, మొత్తం అన్ని ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మేము చూసుకుంటాం. మేమేం చేస్తామంటే ఈ టాపర్స్తో జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది. ఎవ్రీ మంత్ మేము తీస్తాం. సో ఈ మంత్ మీరు బాగా చేయకపోయినా నెక్స్ట్ మంత్ మీరు బాగా చేసి టాపర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ టాపర్స్ని ఏం చేస్తామంటే మేము ఎవరైతే మెంటర్స్ ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 batches ఉన్నాయి, 100 టాపర్స్ వచ్చారు. సో ఎవరైతే ఈ సెమిస్టర్ ఎగ్జామ్ మధ్యలో, ఆ ఎగ్జామ్ మధ్యలో, ఈ ఎగ్జామ్ మధ్యలో సెషన్స్ మిస్ అయిపోయారో, వీళ్ళు ఆల్రెడీ అటెండ్ అయిపోయారు కదా, టాపర్స్కి ఆల్రెడీ వచ్చు. సో వీళ్ళు వాళ్ళకి సెషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఇవి నేర్చుకుంటే నువ్వు గ్రో అవ్వవు. యూ షుడ్ లెర్న్ అబౌట్ హౌ టు స్పీక్, హౌ టు కమ్యూనికేట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతి ఒక్క స్కిల్ కూడా నువ్వు పెంచుకోవాలి. ఇవన్నీ స్కిల్స్తో పాటు నువ్వేం చేయాలి, ఈ స్కిల్స్తో పాటు నువ్వు కమ్యూనికేషన్ పెంచుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి, అన్నీ పెంచుకోవాలి. సో దట్స్ వై వీ టేక్ టాపర్స్ ఎవ్రీ మంత్. అండ్ మేము వాళ్ళ చేత లైవ్ సెషన్స్ పెట్టేస్తాం. బోనస్ లైవ్ సెషన్స్ ఉంటాయి ఇక్కడ, సెషన్స్ విత్ టాపర్స్. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరూ ఒకలా ఉండలేరు. కొంతమంది వీక్ ఉంటారు, కొంతమంది తోపు ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటారు. సో ఈ ఫాస్ట్గా చేసేద్దాము అనుకునే వాళ్ళని మేము సైడ్కి లాగుతాం. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు కష్టపడండి, మీరు ఒక టైంకి సక్సెస్ అవుతారు. కానీ ఇవి నేర్చుకోవాలి మీరు. వీళ్ళ చేత మేము ఏం చేపిస్తామంటే, వీళ్ళు ఆల్రెడీ మోటివేటెడ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా మేము ఫస్ట్ 3 months ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎలా ఉంటుందంటే ఇంటర్న్షిప్ అనేది 3 months ఫ్రీ ఉంటుంది, బట్ దెన్ పెయిడ్ ఉంటుంది అనమాట. డ్యూరేషన్ అనేది డిపెండ్స్. నువ్వు చేయాలి అనుకుంటే 6 months చేయొచ్చు పెయిడ్ ఇంటర్న్షిప్, లేదు అనుకుంటే నీ ఇష్టం. నీకు ఇంకేదైనా మంచి కంపెనీ వచ్చేసిందంటే అటు సైడ్ మేము పంపించేస్తాం. ఇంటర్న్షిప్ యాజ్ మెంటర్, నువ్వు కూడా ఒక మెంటర్ అవుతావు అనమాట. ఇక్కడ నువ్వు చేపిస్తావు. ఈ మెంటర్స్ ఎవరైతే అవుతారో వీళ్ళకి స్పెషల్ సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇవన్నీ ఎవరు ఉంటారు? ఇవన్నీ చేయించడానికి నేనుంటా, ఫౌండర్ బాలకృష్ణ ఉంటాడు. సో వీళ్ళందరూ ఉంటారు. సో ఇప్పుడు ఆఫ్టర్ 1 month మీకు ఈ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మంత్ నుంచి చేస్తాం మీకు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆఫ్టర్ దిస్ 7 ఇప్పుడు మనం క్లబ్స్ లాంచ్ చేస్తాం. అంటే మనకి కొంతమంది ఏంటంటే సోషల్ మీడియా చేద్దాం అనుకుంటారు, కొంతమంది లింక్డ్ఇన్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది చాలా చేద్దాం అనుకుంటారు. సో మీ అందరికీ నేనేం చేపిస్తున్నా అంటే ఫ్రమ్ అవర్ సైడ్ ఎడిటర్ సెషన్స్, లేదా పర్సనల్ బ్రాండింగ్ సెషన్స్, లేదా గిట్హబ్ సెషన్స్, ఓపెన్ సోర్స్ సెషన్స్, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్, లేదా ఇంటర్న్షిప్స్ కోసము అవి చేయడం ఇవి చేయడం అన్నీ కూడా మీకు ఏం చేపిస్తామంటే ఈ క్లబ్స్ ఎలాగైతే ఒక కాలేజ్లో జరుగుతుందో అలా మేము మెంటిబై క్లబ్స్ అనేవి చేస్తామన్నమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అన్ ఎంటైర్ ప్లాన్ ఫర్ ద మెంటిబై. సో ఇది మీరు ఫాలో అవుతారు అండ్ మీ బ్యాచ్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది, రైట్? మీరు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినా, మీరు ఏ నెలలో ఏదైనా మిస్ అయిపోయినా అప్పుడు మీకు ఏముంటుందంటే
టాపర్ సెషన్స్ ఉంటాయి మీకు, సెషన్స్ విత్ టాపర్స్. ఓకే, వాళ్ళకి బెనిఫిట్టే, మీకు బెనిఫిట్టే, రైట్? మీకు ఎక్స్ట్రా అనుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నిటికంటే ఫైనల్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు ప్రైస్ వస్తేప్పటికి ఏంటి అంటే, మనం బయట చూసుకున్నాం అనుకోండి, సేమ్ థింగ్స్ విల్ బీ ఆఫర్డ్ ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ 1.5 lakhs, 2.5 lakhs ఇలా ప్రైసెస్ అనేవి బయట ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటి, మనం ఈ ప్రైసెస్లో పెడితే జనాలేమో రే అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు. సో అవర్ గోల్ ఈస్ క్లియర్. మెంటర్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి, మెంటర్స్ వస్తారు, పర్ మంత్ 3,000 రూపీస్ వరకు సంపాదిస్తారు, రైట్? సో ఇలాంటి ఇన్ని ఆపర్చునిటీస్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి మీ అందరికీ చూడండి, మీకు ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కానీ వీటిల్లో అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండవు వేరే కోర్సెస్లో. సో ఇప్పుడు మీకు ఇవన్నీ మనం బయట చూసుకున్న యావరేజ్ ప్రైస్ ఆఫ్ 60,000 అలా ఉంటుంటుంది అనమాట. మేము 60,000 లాంచ్ భయ్యా ఏంటి భయ్యా ఇది అని చెప్పేసి అనుకుంటాం. మేము మెంటిబైని సక్సెస్ చేయాలి, మెంటిబైలో వచ్చే స్టూడెంట్స్ని సక్సెస్ చేయాలి అనుకొని చెప్పి మీ అందరికీ ఎప్పటికీ కూడా ఈ బేసిక్ది ఏదైతే ఉంటుందో ఇది మొత్తం 10,000 రూపీసే ఉంటుంది ఫర్ 1 year. ఓకే, చూసుకోండి, బయట కోర్సెస్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ చాలా తక్కువకి మీకు ఇక్కడ దొరుకుతుందనమాట. జస్ట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఏంటి భయ్యా అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, సో 10,000 రూపీస్ నువ్వు స్ప్లిట్ వేసావు అనుకో, సో నువ్వు పర్ మంత్ మనకి 1,000 రూపీస్ పడుతుంది అనమాట. ఒక ఇంజనీర్ చూసుకుంటే 1,000 రూపీస్ పర్ మంత్ అనేది చాలా ఎక్కువ. కాకపోతే ఒకవేళ నీకు ఇవన్నీ ఫ్యూచర్లో చూసుకున్నావు అనుకో, జాబ్స్ కష్టం. సో అందుకే నీకు ఇక్కడ 1,000 పర్ మంత్ అనేది మేము ఆఫర్ చేస్తున్నాము. కానీ మాకేంటంటే ఒక నమ్మకం లేదు, ఏంటంటే ఫస్ట్ మంత్లో ఎన్రోల్ అయ్యి తర్వాత స్టూడెంట్స్ వదిలేస్తుంటారు. సో అందుకే మేము ఈ ప్లాన్ ఎలా చేసామంటే, 5,000 నువ్వు ఇప్పుడు కడతావు. ఇప్పుడు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం బ్యాచ్లో వెళ్ళట్లే, నీకు కింద లింక్ ఇవ్వను, నీకు ఎక్కడ ఏమి ఇవ్వను, నువ్వు ఇది ఎప్పటికీ ఫర్ ఎవర్ అనమాట. 5,000 రూపీస్ నువ్వు కడతావు. 5,000 రూపీస్ నువ్వు కట్టిన తర్వాత ఫస్ట్ కట్టేస్తావు. నెక్స్ట్ నువ్వేం చేస్తావంటే ఫ్రమ్ 2nd month, ఫ్రమ్ 3rd month నువ్వేం చేస్తావంటే 1,000 పర్ మంత్ అనేది కట్టుకుంటావు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఈ ఫస్ట్ మంత్ 5,000ది నాకు మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఒక బ్యాచ్లో ఉన్నారు, ఆ బ్యాచ్కి నేను మెంటర్స్ని పెట్టాలి, వాళ్ళని పెట్టాలి, వీళ్ళని పెట్టాలి, వాళ్ళకి స్టైపెండ్స్ ఇవ్వాలి. సో అన్నీ ఫిక్స్ చేయాలి కాబట్టి నాకు మీ సైడ్ నుంచి ఒక కమిట్మెంట్ కావాలి. అన్నయ్య మేము నెక్స్ట్ 6 months ఖచ్చితంగా ఉంటాం, రైట్? అప్పుడు నేను ఎఫర్ట్ చేయగలను కదా వాళ్ళని, మీ కింద ఇంటర్న్షన్ హైర్ చేయగలను, అవన్నీ పెట్టగలను, మీకు సెషన్స్ ప్లాన్ చేయగలను, గుడీస్ అని అవన్నీ, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయగలను, రైట్? సో 5,000 మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏమైనా బ్యాచ్ రన్ అవుతుందంటే లేదు, mentiby.com అని చెప్పేసి మీకు లింక్ అనేది ఉంటుంది. మీరు వెబ్సైట్లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకున్నా కూడా అక్కడ మీకు నెక్స్ట్ కోహర్ట్ వైజ్ జరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్రోల్ చేయించేసుకోం మేము వీటిల్లో. మేము ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడే మేము ఓపెన్ చేస్తాం సీట్స్, అప్పుడే మీరు ఎన్రోల్ అవుతారు. సో అది ప్రాసెస్ అనమాట. అవే డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అనేవి మీకు మన వెబ్సైట్ mentiby.com అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో ఇదనమాట మన పేమెంట్ మోడల్. వీటి మీద నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ స్ట్రాంగ్ ఉండి స్టూడెంట్స్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మనం దీని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసి చూపిస్తా, సక్సెస్ చేసి చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏంటి పరిస్థితి, ఎలానో ఈ వీడియో చూస్తున్నావు కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడంటే April 1, 2025. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, మేము ఎలాగైనా తీసుకోవాలి అని, నువ్వు ఎప్పుడు వీడియో పెడతావో తెలీదు, అప్పటికి బ్యాచ్ అయిపోతుంది, ఎన్రోల్మెంట్స్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఉంటారు. నువ్వేం చేయొచ్చు అంటే కింద ఒక గూగుల్ ఫామ్ అనేది ఇస్తాం. ఈ గూగుల్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఫామ్ అవ్వచ్చు. కాకపోతే నువ్వు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నావు, నువ్వు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు లాంచ్ అయినప్పుడు నువ్వు బ్యాచ్ గురించి తెలీదు అని మిస్ అయిపోతావు అనుకునే వాళ్ళకి 500 రూపీస్ పే చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సీట్ అనేది. ఇది మీకు నాన్ రీఫండబుల్, మీకు రీఫండ్ రాదు. ఇదేంటంటే మీకు ఎప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ బ్యాచ్, అప్పుడు ఫస్ట్ మీకు తీసుకుంటాం. ఫస్ట్ మిమ్మల్ని తీసుకున్న తర్వాతే నెక్స్ట్ ఓపెన్ చేస్తాం సీట్స్. అర్థమవుతుందా? మీకే ఫస్ట్ ప్రయారిటీ, మీకు మొత్తం టాప్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో ఈ ఫామ్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. ఈ ఫామ్ అనేది కిందకి వెళ్ళి ఫిల్ చేసేసుకోండి. ఎప్పుడు ఏ డేట్ అనేది చూసుకొని మేమే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాము. ఓకే, డన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెంటిబై. ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పుగా చెప్పుంటే సారీ. నేనేదో వాల్యూ చేద్దాము, బ్యాక్కి ఇద్దాము, కమ్యూనిటీకి ఇద్దాము, స్టూడెంట్స్కి ఏదో ఒకటి చేయిద్దాము అని చెప్పేసి ఒకే ఒక ఆశయంతో నేను ఇది చేసా. అండ్ అందుకే ఈ వీడియో అంత పెద్దదైంది. అగైన్ నేను ఏదైనా చేసుంటే సారీ, ఒకవేళ తప్పుగా చేస్తున్నా, ఏదైనా అనిపిస్తున్నా మీకు. బట్ దిస్ ఈజ్ అగైన్ చెప్తున్నా, ఫర్ అ చేంజ్ ఎవ్రీ వన్ షుడ్ చేంజ్. లేదా తర్వాత 1 lakh 2 lakh కోర్సెస్ అనేవి వస్తాయి, మీరు సచ్చినట్టు తీసుకోవాల్సి ఉంటుంది.
And that's all for this video. Thanks for watching. All the best for your career.